అందరికీ ఆహ్వానం. ఈరోజు మనం సత్యం, ధర్మం అనే రెండు మాటల్ని ఎలా మనం అన్వయించుకోవాలి, దాంట్లో ఉన్న మౌలికమైన భావనని అర్థం చేసుకునేటువంటి విధానాన్ని ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఏమిటంటే పాతకాల మాటలు వీటికి ఎలా అన్వయించుకుంటాం, ఇలా రకరకాలుగా చాలా మంది అనుకుంటూ ఉన్నారు. సరే, దాన్ని మనం ఈరోజు అన్వయించుకునే నేపథ్యంలో ఒక్కొక్క విషయాన్ని మనం చర్చించుకుంటూ వెళ్దాం. అసలు ఏమిటి, అందులో ఉన్న అర్థం ఏమిటి, దాన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి, ఇవాళకి ఆ మాటలు సరిపోతాయా, సరిపోవా, కొత్త మాటలు ఏమైనా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందా, ఇలాంటి అంశాలను మనం ఈరోజు చూసుకునే ప్రయత్నం చేద్దాం. సత్యము వర్సెస్ ధర్మము. సత్యం అంటే ఏమిటి అంటే నిజాయితీగా ఉండడం, దీని లక్ష్యం. వాస్తవాన్ని చెప్పడం లేదా పలకడం అనే నిర్వచనంలో ఉంటుంది. శాశ్వతమైన స్వభావం కలిగింది సత్యం. అందుకనే సత్యమేవ జయతే అంటారు. ధర్మం, ఇది చూడండి, ఇది మీకు ఎల్లో కలర్ లో ఇచ్చాను, ఇది వైట్ కలర్ లో ఇచ్చాను. ధర్మం ఏం చేస్తుంది అంటే సరైన పనిని చేయడం, దీన్ని ప్రధానమైన ఉద్దేశం. లోక కళ్యాణం దీని లక్ష్యం. పరిస్థితిని బట్టి అది మారగలిగేటువంటి స్వభావం ధర్మానికి ఉంటుంది. ధర్మం అంటే ఏమిటి? అది ధరింపజేసేది ధర్మం. అంటే సమాజంలో ఏదైతే విశ్వాసాన్ని లేదా సమాజాన్ని, వ్యక్తిని నిలబెట్టి ఉంచేది ఈ ధర్మం. ధర్మం సహజ గుణం, సహజంగా ఉండే గుణమే ధర్మం. విశ్వానికి సంబంధించి, వ్యక్తికి సంబంధించి అది కొంచెం మారుతూ ఉంటుంది. ఇది చూడండి, మంటకి ఉండే ధర్మం ఏమిటి? దహించడం, మండడం. నీటికి ఉన్న ధర్మం ఏమిటి? ప్రవహించడం. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడు ఎరుగు అంటారు. మానవుడికి సహజ ధర్మం ఏమిటి? మానవత్వం. ఇది సహజంగా ఉంటుంది ధర్మం. ఇక సత్యానికి, ధర్మానికి ఏది ముఖ్యం? చూడండి, మన సత్యము అనే మాటని ఇంగ్లీష్ లో సత్య అనే అన్నారు, ట్రూత్ అనే. మార్పు లేనిది. సూర్యుడు ఎప్పుడు ఉదయించడం అనేది ప్రత్యక్ష కాంతి, ఇది మార్పు లేనిది. సుస్థిర పునాది, ఇది కూడా మార్పు లేనిది. మరి మిగతా ఏమిటంటే ధర్మము. చూడండి, ప్రతిబింబం, అద్దంలో ప్రతిబింబించేది అంటే మారుతూ ఉంటుంది. ప్రతిబింబం మారుతూ అద్దం ఒకటే, కానీ ప్రతిబింబాలు మారుతూ ఉన్నాయనుకోండి, అది మారుతుంది. అనుకూలమైన నది, నది అనుకూలం వైపు వెళ్తూ ఉంటుంది, ధర్మం వైపు వెళ్తూ ఉంటుంది. సామరస్యం మరియు న్యాయం, ఈ రెండు వైపు కూడా ధర్మం ఆచరించడానికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. ధర్మం అసలు అర్థం ఏమిటండి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే సందర్భాన్ని బట్టి మారే వ్యక్తిత్వం లేదా కర్తవ్యంగా ఉంటుంది ధర్మం. ఒక విద్యార్థికి ధర్మం ఏమిటి? చదువుకోవడం ధర్మం. ఒక సైనికుడికి ధర్మం ఏమిటి? దేశాన్ని రక్షించడమే పెడతాం. ఇక ప్రాణరక్షణ పరమధర్మం అంటాడు. చూడండి, ఒక వేటగాడు పోయేవాడు జింకని వేటాడుతూ ఉంటే ఆ జింకని వెనక వచ్చి ఉంటే కనుక దాన్ని రక్షించడం పరమధర్మం. అదే నోటుతో అడగలేదు, కానీ రక్షించడం అనేది చాలా ఉత్కృష్టమైన ధర్మం. ఇంతకీ ఆ జింక వల్ల ఏం చేస్తాడు వాడు ఏదో ఆహారానికి అమ్ముకోవడమో డబ్బు కోసమో తింటాడు. ఆ డబ్బు వాడికి ఇచ్చేసి ఆ జంతువుని మనం కాపాడగలగడం ధర్మం. ఇది పరమధర్మము. అంటే అవి అడగకుండా చేసే ధర్మాన్ని పరమధర్మము అంటారు. చూడండి, ధర్మానికి మధ్య సంబంధం ఏమిటి అంటే సత్యము అనే దీన్ని సత్య అంటాం. ఉనికి, యథార్థము, నిలకడ అని అర్థం. సత్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టింది. ధర్మం అనేది చూడండి, ధ్రువ్ అనే ధాతువు నుంచి పుట్టింది. ధరించడం, రక్షించడం, క్రమబద్ధీకరించడం అంటే దీనికి అర్థాలు. అంటే నిజం, రియాలిటీ సత్యమైతే ఆ నిజాన్ని అనుసరిస్తూ చేసే సరైన పనిని మాత్రమే ధర్మం అంట. అందుకని ధర్మం అనేది చూసినట్లయితే సత్యం పునాది అనుకుంటే ధర్మం ఏమిటట? దాని మీద నిర్మించినటువంటి కట్టడం అని పోలికని చెప్తూ ఉంటారు. చూడండి, ఇది నిత్యంగా కనిపిస్తుంది, ఇది రక్షణగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల సత్యము, ధర్మము రెండూ కూడా మనకి వాడుతున్నప్పుడు అదే ఇదా ఇదే అనే డౌట్స్ రావడానికి గల కారణం ఇదనమాట. చూడండి, ఇప్పుడు మనం ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూస్తున్నప్పుడు 2022 నుంచి కొనసాగుతూ ఉంది. ఇందులో సత్యం ఏమిటి? ఫ్యాక్ట్స్ ఏమిటి? రష్యా భద్రత కోసం దాని ప్రభావం అంటే దాని భద్రతకి ముప్పు అనే దాని మీద రష్యా వాదిస్తుంది, అది వారికి సత్యం. ధర్మం ఏమిటి? రష్యా భవిష్యత్తు భద్రత వారి రాజధర్మం కాబట్టి వాళ్ళు అంతకు ముందున్న ఒప్పందం ప్రకారం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఉక్రెయిన్ వాళ్ళ ధర్మం ఏమిటి? స్వధర్మం అంటే భూభాగాన్ని రక్షించుకోవడం, ఒక దేశాన్ని రక్షించుకోవడం అనేది కూడా వాళ్ళ ధర్మం. అంటే ఇక్కడ ఒకే సత్యం ఒకవైపు, ధర్మం ఒకవైపు కాస్తుంది. అంటే రష్యా భద్రత కోసం వాళ్ళ యుద్ధం చేయడం అనేది, దాని ప్రభావం వల్ల యుద్ధం చేయడం అనేది వాళ్ళ సత్యం అయితే, ఉక్రెయిన్ స్వాతంత్ర సార్వభౌమ కోసం వీళ్ళ సత్యం అనేది వీళ్ళకి. అందువల్ల అమాయక ప్రజలు మాత్రం
ఇక్కడ నష్టపోవటం అనేది ఏ ధర్మము కింద రాదు. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఉక్రెయిన్ అధ్యక్షుడికో, జెలెన్స్కీకో, ఆ రష్యా అధ్యక్షుడి పుతిన్కో సంబంధించింది కదా, ప్రజలకు సంబంధించింది. కాబట్టి ప్రజలను రక్షించడం అనేది కనీస ధర్మం, అది సామాన్య ధర్మం లేదా పరమధర్మం అని మనం గమనించాలి. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ చేసాం కదండి, ధర్మమేనా అడగొచ్చు. ఆపరేషన్ సింధూర్ 2025 మే 7న చేశారు. దేశ ప్రజలను కాపాడుకోవడం, ప్రధానంగా ఉగ్రవాదుల నుంచి దేశ ప్రజలను రక్షించడం అనేది పరమధర్మం. అన్యాయాన్ని ఎదిరించడం. చూడండి, వాళ్ళు అదే హనీమూన్ కి వెళ్ళినటువంటి వాళ్ళ దంపతుల్లో కోరి కోరి వాళ్ళ మతాన్ని అడిగి మరి ఆ వ్యక్తుల్ని చంపేయటం, ప్రధానంగా భార్యలు ఎదురుగుండా భర్తలను చంపేయటం, పైగా మీ ప్రధానమంత్రికి చెప్పుకో అని ఒక మెసేజ్ ఇవ్వటం, ఇదంతా ఒకవైపు అయితే ఉగ్రవాదాన్ని అంతం చేయడం భారతదేశ కఠిన నిశ్చయం. ఇది ధర్మం, ఇది సత్యం. ప్రజలను రక్షించడమేమో ధర్మం, ఇది సత్యం, ఇది నిజం. ఈ నిజమేమో ఏం చేసింది, ఇప్పుడు దేశ రక్షణ కోసం వెళ్ళవలసి వచ్చింది. ఉగ్రవాద నిర్మూలన చేయవలసినటువంటి కర్తవ్యం మన దేశ రాజకీయాల మీద పడింది. అందువల్ల ఉగ్రవాదాన్ని ఉక్కుపాదం మీద తొక్కేయాలి అనేది అప్పుడు నిర్ణయం చేసుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా చూద్దాం, ఒకవైపు ఉంది, ఇరాన్ ఒకవైపు ఉంది. వీళ్ళేమో ఆత్మరక్షణ కోసం ముందుగానే యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు రేపొద్దున్న ఆ ఆటం బాంబులు వాడితేనో అనే ముందే విరుచుకుపడుతున్నారు ఇజ్రాయెల్ రష్యా, ఇజ్రాయెల్ అమెరికా. అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనేటువంటి దాంతో వీళ్ళు తయారయ్యారు. వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ సార్వభౌమత్వాన్ని మిగతా వాళ్ళు క్వశ్చన్ చేయడం ఏమిటి? ఆ దేశంలో వాళ్ళు ప్రజాస్వామ్యమే ఎన్నుకుంటారో రాజరికమో ఎన్నుకుంటారో, అదే వాళ్ళ సార్వభౌమత్వానికి సంబంధించింది. ఇందులో సత్యము ధర్మము రెండు మనం చూస్తే ఏది సత్యము అంటే మానవీయ కోణం సత్యం. యుద్ధము వల్ల అశాంతి తప్పితే శాంతి రాదు. కాబట్టి ఇక్కడ మానవీయ ధర్మాన్ని ఆచరించాలి. వారిని వెంటనే నువ్వు ఆపరేషన్ ఎపిక్యూరీ అని పెట్టేసి యుద్ధానికి సిద్ధపడకూడదు. వాళ్ళని ఎక్కడ ఎలా ట్రీట్ చేస్తే వాళ్ళు ఆగుతారో అక్కడ ట్రీట్ చేయవలసినటువంటి కనీస ధర్మాన్ని ఇజ్రాయెల్ ఫాలో అవ్వలేదు, అమెరికా ఫాలో అవ్వలేదు. అదే ఇక్కడ మనం చేస్తున్నటువంటి యుద్ధం అనేది మనం కాదు. యుద్ధం వల్ల ప్రయోజనం లేదు. మానవులు, ఆస్తులు, ప్రజలు చాలా మంది నష్టపోతారు. ఆత్మహత్యలు చేసుకున్న దానికంటే యుద్ధం వల్ల వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది నేను చెప్పింది. అందుకనే పుతిన్ గారే కూడా చెప్పాడు, ఈయన భారత ప్రధానమంత్రి గారు మోడీ గారు, దిస్ ఈజ్ నాట్ ఎ టైం ఫర్ వార్ అని. కానీ విన్నాడు ఆయన? వినలే. 10 రోజులు అయిపోతుంది అనుకున్నాడు, ఇంకా అవుతూనే ఉంది. ఇప్పుడు భారతదేశం మరి యుద్ధం ఎందుకు చేసిందండి అంటే శాంతి కోసం ధర్మయుద్ధం చేయవలసి ఉంది. ఎప్పుడు శాంతి పక్షాన ముందు మనం చెప్పాలి. 10 సార్లు కాదు, 100 సార్లు చెప్పాలి. మధ్యవర్తిత్వం అవసరమైతే వహించాలి. ఇది యుద్ధాలకు సమయం కాదు, ఇది డెవలప్మెంట్ కి సమయం. అందరూ కలిసి ఉండాలి, విశ్వశాంతిని కోరుకోవాలి. యుద్ధ బాధితులకు సహాయం చేస్తున్నాం. ఇవాళకి కూడా ఉక్రెయిన్ వాళ్ళకి మందులు పంపించాం, ఇరాన్ వాళ్ళకి మందులు పంపిస్తున్నాం. అలాగే టర్కీ వాడికి భూకంపం వస్తే కూడా అది న్యాచురల్ కెలామిటీ అయినా సరే వాళ్ళకి ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, వాళ్ళకి కింద కూరుకుపోతున్న వాళ్ళని రక్షించడానికి కావాల్సినవన్నీ మనం చేసాం. ఇది పరమధర్మం. కాబట్టి ధర్మం అనేది అవసరాలను బట్టి మారుతుంది. వాడు శత్రువా మిత్రుడా అనేది కాదు, అక్కడ ప్రజలు ముఖ్యం. ప్రజలకి కావలసిన వాటిని అడగకుండా చేయడం, ఇది పరమధర్మం, ధర్మానికి మించినటువంటిది. ఇప్పుడు ప్రపంచ యుద్ధం తంత్రం చూస్తే భారత్ ఇటువైపు నిలిచిందండి. ఇది స్ట్రాటజిక్ అటానమీ అంట. సత్యం, న్యాయం ఈ రెండిటి వైపు ఉండాలి. ఏ దేశమైనా, ప్రపంచంలో ఏ దేశమైనా సరే. అందుకనే మనకి అశోకుడు ధర్మచక్రం 24 స్ట్రోక్స్ తో దీన్ని పెట్టారు. ఇంత ధర్మాన్ని ఆచరించాలి. ధర్మో రక్షిత రక్షిత అని మనం తిరుపతి కొండల మీదకి వెళ్తుంటే ఇక్కడ బోట్ల మీద కనిపిస్తూ ఉంటుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఇది చాలా గొప్ప ఆ సూక్తి అన్నమాట. అలా మనం చూసినట్లయితే సత్యం, న్యాయం ప్రపంచ దేశాలకి ఒత్తిడులు లొంగిపోకుండా ఏది నిజమో, ఏది మన దేశ ప్రయోజనాలకి ఏది మంచిదో దానికి భారతదేశం కట్టుబడి ఉంది. కాబట్టి సత్యం, న్యాయం రెండు చూస్తూ ఉన్న మనం ధర్మం వైపునే ప్రయోజనం, అంటే భారత్ యొక్క ప్రయోజనాల ముఖ్యమే అనే ఉద్దేశంతోనే ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కూడా మనం కంపారిజన్ చేసే నేపథ్యంలో ఇలా మనం అర్థం చేసుకుంటే ఏది ధర్మమో ఏది సత్యమో మనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సందర్భాన్ని మారుతూ ఉంటుంది. ఎవరి ధర్మాన్ని వారు నిర్వహించాలి. పరమధర్మాన్ని చేయగలిగితే మంచిది. సహజంగా ఉంటుంది ధర్మం అనేది. ఏమండి, సత్యం అనేది నిజమై ఉంటుంది. ఇది ప్రధానంగా తెలుసుకోవలసిన అంశాలు. మరిన్ని వీడియోస్ కోసం మా
యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అంశాలు మీకోసం ఇచ్చే ప్రయత్నం చేస్తా. శుభం శుభం భూయాత్.